హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోటో వింగ్స్. ఈ రోజు మనం హోండా CB315 తీసుకొని వచ్చాము. ఈ రోజు ఈ వీడియోలో ఈ బండికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు ఇస్తాను. దాంతోపాటు ఈ బండిలో ఉన్న ఫీచర్స్, డ్రాబ్యాక్స్, ఆన్ రోడ్ ప్రైస్, మనం రైడ్ చేసినప్పుడు మన ఎక్స్పీరియన్స్, ఇంకా మరిన్ని విషయాలు ఇక్కడ డిస్కస్ చేసుకుందాము. దాంతోపాటుగా ఇందులో ఇదే సెగ్మెంట్ లో ఉన్న వేరే క్లాసిక్ 350 కానీ అలాంటి వెహికల్ తో కంపేర్ చేసినప్పుడు దానికంటే దీనిలో ఉన్న కొన్ని స్పెషల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో ఎవరికంటే ఈ బండి ఎవరైనా తీసుకోవాలి లేదంటే దీని గురించి తెలుసుకోవాలి అనే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్. లేటెస్ట్ గా టాటా మోటార్స్ నుంచి 2 వీలర్ వస్తుందని చెప్పేసి ఒక పెద్ద న్యూస్ మన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాని గురించి కూడా నేను ఈ వీడియోలో మీకు కన్ఫర్మేషన్ ఇస్తాను. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న CB350 గురించి ఒకసారి 360 డిగ్రీస్ లో కంప్లీట్ లుక్ ను ఒకసారి ఎంజాయ్ చేసేద్దాం. CB350 డిజైన్ వచ్చేసరికి వింటేజ్ స్టైల్లో సూపర్ అట్రాక్టివ్ గా ఉంటుంది. రౌండ్ హెడ్ ల్యాంప్ లో మెటల్ ఫ్యూయల్ ట్యాంక్, క్రోమ్ మిర్రర్స్, క్లాసిక్ క్రూజర్ స్టెన్స్, కంప్లీట్ రాయల్ ప్రెజెన్స్ అయితే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ గురించి చెప్పాలంటే హోండా ఫినిషింగ్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. మెటల్ బాడీ, ప్రీమియం పెయింట్ క్వాలిటీ, ప్యానెల్ ఫిట్టింగ్ అన్ని టాప్ క్లాస్ లో ఉంటాయి. ఇండికేటర్స్ LED సెటప్ తో నీట్ గా స్టైలిష్ గా ఉంటాయి. ఎల్ఐ వీల్స్ డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది. యూనిక్ ప్యాటర్న్ తో మోడర్న్ రెట్రో లుక్స్ అయితే ఉంటాయి. బైక్ హైట్, పొడవు బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. దానివల్ల పిలియన్కి కానీ లేదంటే రైడ్ చేస్తున్న వాళ్ళకి కానీ మంచి కంఫర్ట్ ఉంటుంది. పెద్ద టైర్స్ వల్ల మంచి స్టెబిలిటీ, రోడ్ గ్రిప్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఓవరాల్ గా CB350 క్లాసీ, ప్రీమియం, క్రూజర్ కేటగిరీలో పర్ఫెక్ట్ ప్యాకేజ్. హోండా CB350లో 348.36 సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ ఉంటుంది. పవర్ వచ్చేసరికి 21 bhp పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ 30 Nm టార్క్ ఉంటుంది. హోండా ఇంజన్ అంటే రిఫైన్మెంట్ అండ్ రిలయబిలిటీకి మంచి పేరుంది. థ్రోటల్ రెస్పాన్స్ అయితే సూపర్ స్మూత్ గా ఉంటుంది. సిటీలో గేర్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు చాలా లైట్ గా, చాలా ఈజీగా బండి ఉంటుంది. హైవేలో పికప్ చాలా లీనియర్ గా ఉంటుంది. టాప్ స్పీడ్ వచ్చేసరికి 120 నుంచి 125 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. మంచి కంఫర్టబుల్ క్రూజింగ్ స్పీడ్ వచ్చేసరికి బండి 80 నుంచి 90 కిలోమీటర్స్ లో బండి చాలా స్మూత్ గా మెయింటైన్ చేయొచ్చు. ఆ స్పీడ్ రేంజ్ లో ఇంజన్ చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది. వైబ్రేషన్స్ అనేది మినిమల్ గా ఫీల్ అవుతాయి. లాంగ్ హైవే రైడ్స్ కి ఈ స్పీడ్ అనేది చాలా బాగుంటుంది. నార్మల్ గా మనం చూసే 350cc ఇంజన్ ఉన్న వెహికల్స్ లో కొంచెం తక్కువ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు ఇంజన్ నుంచి మనం చాలా ఎక్కువ హీట్ ని అయితే మనం ఫీల్ అవుతూ ఉంటాము. కానీ హోండా వచ్చేసరికి CB350లో హీట్ మేనేజ్మెంట్ చాలా బాగా చేసింది. ఈవెన్ హెవీ ట్రాఫిక్ లో కానీ, లో స్పీడ్ లో వెళ్తున్నప్పుడు కానీ బండిని మనం ఈజీగా మేనేజబుల్ చేయొచ్చు. హీట్ లెవెల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇంజన్ సౌండ్, రిఫైన్మెంట్ అయితే చాలా క్లాసీగా ఉంటుంది. మంచి ప్రీమియం ఫీల్ ని కూడా ఇస్తుంది. ఈ బండి మైలేజ్ వచ్చేసరికి సిటీలో 35 నుంచి 38 వరకు ఉంటుంది. అదే మనం హైవేలో ఈ బండిని తీసుకెళ్ళినప్పుడు 40 నుంచి 45 వరకు తీసుకుని వెళ్ళొచ్చు. క్లాసిక్ డిజైన్ తో మైలేజ్ బ్యాలెన్స్ అనేది బాగా మెయింటైన్ చేస్తుంది. డైలీ యూసేజ్ కి, వీకెండ్ రైడ్స్ కి అయితే బాగా సెట్ అవుతుంది. ఫ్రంట్ టైర్ వచ్చేసరికి 100/90 19 సెక్షన్, రేర్ టైర్ వచ్చేసరికి 130/70 18 సెక్షన్. చాలా పెద్ద టైర్స్ వల్ల రోడ్ గ్రిప్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. కార్నరింగ్ లో బండి చాలా స్టెబిలిటీగా, చాలా సూపర్ గా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. రేర్ వచ్చేసరికి ట్విన్ షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి. బైక్ యొక్క డీసెంట్ లెంత్, వెయిట్ వల్ల హై స్పీడ్ లో స్టెబిలిటీ చాలా బాగుంటుంది. రైడర్ కానీ, పిలియన్ కానీ ఇద్దరు చాలా రిలాక్స్ గా రైడ్ ని ఎంజాయ్ చేస్తారు. ఈ బండిలో ఫుల్ LED సెటప్ ఇచ్చారు. అంటే హెడ్ ల్యాంప్ దగ్గర నుంచి ఇండికేటర్స్, టైల్ ల్యాంప్స్ ఇవన్నీ LED లో డిజైన్ చేశారు. నైట్ లో మాత్రం LED విజిబిలిటీ కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఈ జనరేషన్ లో వస్తున్న ప్రతి బైక్ లో LED లైట్స్ ఇస్తున్నారు. కానీ యాక్చువల్ గా ప్రాబ్లం అనేది లైటింగ్ అనే LED నుంచి తక్కువ లైటింగ్ వస్తుంది. పర్సనల్ గా నాకైతే ఈ ఎల్ఈడీల కన్నా హెలోజన్ లైట్సే విజిబిలిటీ బెటర్ అనిపిస్తూ ఉంటుంది. బండిలో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ మనం చూస్తే టాకోమీటర్ మాత్రం మనకి అనలాగ్ లో ఇచ్చారు. మంచి రెట్రో ఫీల్ తో ఉంటుంది. రిమైనింగ్ అన్ని మనకి డిజిటల్ లో డిస్ప్లే అవుతూ ఉంటాయి. అంటే ట్రిప్ కానీ, ఫ్యూయల్ కానీ, గేర్ ఇండికేటర్స్, బ్లూటూత్ ఐకాన్స్ ఇవన్నీ మనకి డిజిటల్ గా డిస్ప్లే అవుతుంటాయి. కానీ నాకు మాత్రం అనలాగ్ కన్సోలే చాలా క్లాసీగా, చాలా బాగుంటుందని అనిపిస్తుంది. ఈ బండికి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. అంటే మనం మొబైల్ ని బ్లూటూత్ తో కనెక్ట్ చేసి మనకు వస్తున్న కాల్స్ కానీ, SMS కానీ మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు. దీంతో పాటుగా
యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు. మన మొబైల్స్ కానీ ఏదైనా చిన్న చిన్న ఎలక్ట్రిక్ డివైస్లు ఇక్కడ నుంచి మనం ఛార్జ్ చేసుకోవచ్చు. బండిలో బ్రేకింగ్ వచ్చేసరికి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఇచ్చారు. ఈ ఏబిఎస్ లో కూడా ప్రీమియం వర్షన్ అయిన నిసిన్ క్యాలిపర్స్ ని యూజ్ చేశారు. బ్రేక్ ఫీల్ అయితే చాలా బాగుంటుంది. పర్సనల్లీ నాకు బైబ్రీ కంటే నిసిన్ క్యాలిపర్స్ చాలా ప్రిడిక్టబుల్ గా పనిచేస్తాయి అనేది నా ఒపీనియన్. బండిలో సేఫ్టీ ఫీచర్స్ లో ఫస్ట్ ఉండేది ట్రాక్షన్ కంట్రోల్. ట్రాక్షన్ కంట్రోల్ అంటే మనం ఎప్పుడైనా బండిని రైడ్ చేస్తున్నప్పుడు ఎక్కడ బండి స్కిడ్ అవ్వకుండా ఇది కాపాడుతూ ఉంటుంది. వెట్ రోడ్స్ లో కానీ, లేదంటే శాండ్ రోడ్స్ లో కానీ, స్లిప్పరీ రోడ్స్ లో, లేదంటే కొత్తగా బండిని నడిపే వాళ్ళకి ఈ ట్రాక్షన్ కంట్రోల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సేఫ్టీ లెవెల్ ని ఇంక్రీజ్ చేయడానికి హోండా ఈ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ని ఇందులో ఇన్స్టాల్ చేసింది. ఇదే సెగ్మెంట్ లో ఉన్న క్లాసిక్ 350లో ఈ ఫీచర్ లేదు. దాంతో పాటుగా క్లాసిక్ 350లో స్లిప్పర్ క్లచ్ కూడా లేదు. అదే మనకి CB 350లో స్లిప్పర్ క్లచ్ కూడా ఇచ్చారు. అంటే మనం ఎప్పుడైనా టాప్ గేర్ లో వెళ్తున్నప్పుడు సడన్ గా మనం సపోజ్ 4th గేర్ నుంచి 2nd గేర్ కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చినప్పుడు టైర్స్ లాక్ అవటం కానీ, లేదంటే ఇంజన్ నుంచి సౌండ్ రావటం కానీ, మనం సడన్ గా డౌన్ గ్రేడ్ చేసినప్పుడు గేర్ ని బండి అయితే చాలా స్మూత్ గా గేర్స్ చేంజ్ చేసుకుంటుంది. ట్రాఫిక్ లో కూడా క్లచ్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. సీటింగ్ పాచర్ వచ్చేసరికి అప్రైట్ ఉంటుంది. హ్యాండిల్ బార్ కూడా చాలా రిలాక్స్డ్ పొజిషన్ ఇస్తుంది. లాంగ్ రైడ్స్ లో ఎలాంటి బ్యాక్ పెయిన్ కానీ, రిస్ట్ పెయిన్స్ కానీ రావు. సీట్ కుషనింగ్ కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది. పిలియన్ సీట్ కూడా చాలా పెద్దగా సాఫ్ట్ గా ఉంటుంది. ఇద్దరు రైడర్స్ అంటే రైడర్ కానీ పిలియన్ కానీ చాలా బాగా రైడ్ ని ఎంజాయ్ చేయొచ్చు. హోండా రిలయబిలిటీ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. మనం మెయింటెనెన్స్ కనుక కరెక్ట్ గా చేసుకోగలిగితే, బిగ్ వింగ్ సర్వీస్ సెంటర్స్ లో ట్రైన్డ్ టెక్నీషియన్స్ తోటి మనం సర్వీస్ చేయించుకోగలిగితే హోండా ఇంజన్ అనేది లాంగ్ టైం రిఫైన్మెంట్ ని మెయింటైన్ చేస్తూనే ఉంటుంది. 5-6 సంవత్సరాలు అయినా కూడా ఇంజన్ స్మూత్నెస్ అయితే తగ్గదు. ఈ బండి ప్రైస్ చూసుకుంటే CB 350 వచ్చేసరికి ఆన్ రోడ్ నెల్లూరు ప్రైస్ వచ్చేసరికి సుమారుగా 2,50,000 వరకు ఉంటుంది. అంటే సేమ్ సిమిలర్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350కి దీనికి 1-2,000 మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇందులో మనకి స్లిప్పర్ క్లచ్, ట్రాక్షన్ కంట్రోల్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇచ్చారు. మంచి రిఫైన్మెంట్ ఇంజన్, ప్రీమియం లుక్స్, గుడ్ కంఫర్ట్ అండ్ మోడర్న్ సేఫ్టీ ఫీచర్స్ కావాలనుకుంటే రైడర్స్ కి CB 350 అనేది బెటర్ చాయిస్ అనేది నా హానెస్ట్ ఒపీనియన్. ఫైనల్ గా ఈ బండి యొక్క ప్రోస్ కాన్స్ మనం ఒకసారి చూసుకుంటే, మెయిన్ గా బండిలో ఉన్న ప్రోస్ చూసుకుంటే బండి అయితే సూపర్ స్మూత్ గా రిఫైన్డ్ ఇంజన్ తోటి ఉంటుంది. ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీతో ప్రీమియం ఫినిషింగ్ ఉంటుంది. స్లిప్పర్ క్లచ్, ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఈ బండికి పెద్ద ప్లస్ పాయింట్స్. నిసిన్ బ్రేకింగ్ క్యాలిపర్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా మంచి ప్రొటెక్టబుల్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. బండి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఈ సెగ్మెంట్ లో కంఫర్టబుల్ సీటింగ్ ని కూడా రైడర్, పిలియన్ ఇద్దరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. లుక్స్ కూడా మంచి ప్రీమియం రెట్రో లుక్స్ ఉంటాయి. 350cc సెగ్మెంట్ లో వేరే బైక్స్ లో హీటింగ్ ప్రాబ్లం మనం ఫేస్ చేస్తూ ఉంటాం. కానీ CB 350లో హీట్ మేనేజ్మెంట్ అనేది చాలా బాగా చేశారు. స్టేబుల్ గా హైవేలో క్రూజింగ్ చేయడానికి 80-90 కిలోమీటర్స్ లేదంటే 80-100 కిలోమీటర్స్ కి ఇది పర్ఫెక్ట్ బైక్ అని చెప్పొచ్చు. ఈ బండిలో కాన్స్ మనం చూసుకుంటే, ఫస్ట్ గా వచ్చేసరికి ఈ LED హెడ్ లైట్ విజిబిలిటీ అనేది నైట్ లో కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఇంకా ఈ మీటర్ కన్సోల్ వచ్చేసరికి ఇది సెమీ డిజిటల్. ఇంకా బండి యొక్క వెయిట్ కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే CB 350 అనేది రిఫైన్డ్, రిలయబుల్ అండ్ ప్రీమియం క్లాసిక్ బైక్. హీటింగ్ మేనేజ్మెంట్ అయితే బాగా చేశారు. ఇంజన్ స్మూత్ గా, రైడ్ కంఫర్ట్ ఎక్సలెంట్ గా ఉంటుంది. బ్రేకింగ్ అయితే చాలా బాగుంటుంది. డిజైన్ క్లాసిక్ గా, లుక్స్ ఎలిగెంట్ గా, సేఫ్టీ ఫీచర్స్ సెగ్మెంట్ లో బెస్ట్ అనిపిస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ప్రైస్ రేంజ్ లో మోడర్న్ సేఫ్టీ ఫీచర్ తో స్మూత్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వాళ్ళకి హోండా CB 350 అనేది డెఫినెట్లీ ఏ బెటర్ చాయిస్. వీడియో మొదట్లో మనం అనుకున్నట్టు టాటా మోటార్స్ నుంచి 2 వీలర్స్ వస్తున్నాయని చెప్పేసి న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. అయితే అఫీషియల్ గా టాటా మోటార్స్ ఎక్కడ తన 2 వీలర్స్ గురించి ఎక్కడ న్యూస్ లో చెప్పలేదు. కాబట్టి దీన్ని మనం ఒక ఫేక్ న్యూస్ కింద కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి అలాంటి రూమర్స్ నమ్మకండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు మనం హోండా CB 350 గురించి చేసిన డీటెయిల్ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు. మీరు ఈ వీడియోలో ఇక్కడ వరకు వచ్చారంటే మీరు, నేను, మన మోటోవింగ్ ఛానల్ ఒకే మైండ్ సెట్ తో ఉన్నాము. మీలాంటి నన్ను ఎంకరేజ్ చేయడం కోసం ఈ వీడియోని లైక్ చేయండి చాలు. థ్యాంక్ యూ సో మచ్.